ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి అని. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తాను నేను మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను. ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటి అని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటి. అంటే వృషభం రాశి మేష లగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం, అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. వృషభ రాశి వారికి, వృషభ రాశిలో జన్మించి 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మిస్తే మీకు ధనయోగం వేటి రూపంలో వస్తుంది, ఏ దేవత అనుగ్రహం. ఎందుకంటే చాలామంది వాళ్ళకు ఒక రూట్లో ఉంటే ఇంకో రూట్లో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. పర్టికులర్గా ధనయోగాన్ని ఒక్కొక్క జాతకానికి, పర్టికులర్ లగ్నం, పర్టికులర్ రాశికి ఒక దేవతా స్వరూపం ధనాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఒక్కొక్క రాశి, అంటే మీ వృషభ రాశి వారి ప్రత్యేకంగా ఇది వృషభ రాశికి 12 లగ్నాలు చెప్తున్నాను. వృషభ రాశిలో జన్మించి మేష లగ్నంలో కనుక జన్మించారంటే మీకు ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్, గురుత్వ సంబంధించిన ఏదైనా నేర్పించడం, ట్రైనింగ్ సెంటర్స్ మూలంగా, గైడింగ్, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. మీరు దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. ఇక రెండు ఒకటే అయ్యాయి, అంటే వృషభ రాశి వృషభ లగ్నం అయింది. అప్పుడు మీరు మీడియేటింగ్స్ ద్వారా ధనయోగం ఉంటుంది. అంటే మధ్యవర్తిత్వము అంటారు. అంటే ఉదాహరణకి ఒక బ్రోకరైజేషన్ అనుకోండి, కాసేపు బ్రోకరైజేషన్ కావచ్చు, మీడియేటింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అలాగే ఎనీథింగ్ టెలికమ్యూనికేషన్స్ కూడా చెప్పుకోవచ్చు మనం. టెలికమ్యూనికేషన్స్, మీడియేటింగ్, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ఎనీ బిజినెస్ కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ గురించి నేను చెప్పాను అంటే మీ మెర్క్యూరీ ఎలా ఉన్నాడు, మెర్క్యూరీ హౌసెస్ ఎలా ఉంది అనేటువంటి పర్టికులర్గా చూసుకోండి. అలాగే మిథున లగ్నం, వృషభ రాశిలో జన్మించాము బట్ మిథున లగ్నంలో జన్మించాము, వాట్ ఈస్ ది కాంబినేషన్, ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వెరీ క్లియర్ ఇది ఇచ్చేటువంటి రిజల్ట్. ఇక్కడ కూడా మనకి
ధనం అనేటువంటిది బిజినెస్ మూలంగా, కమ్యూనికేషన్స్ మూలంగానే ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఇస్తుంది. ఈ మిథునానికి వృషభానికి తేడా ఏంటంటే ఇలా ఇస్తుంది. అదేవిధంగా కర్కాటకంలో జన్మించాము అంటే కర్కాటక లగ్నంలో జన్మించి వృషభ రాశిలో జన్మించినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్. స్పిరిచువల్, ఆధ్యాత్మికత అంటే పౌరహిత్యం చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే మనకి నేర్పించే వాటిల్లో అంటే ఎనీథింగ్, యోగాసనాలు అంటే ఎనీ ట్రైనింగ్ రిలేటెడ్, ఇది అది అని కాదు, ఎనీ ట్రైనింగ్ మీరు ఇస్తున్నారు, అవతల వాళ్ళకి గైడ్ చేస్తున్నారు, వీటి మూలంగా ధనయోగం ఉంటుంది. మీరు ఇక్కడ దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఇన్ సెన్స్ ఒక్క ముక్కలో చెప్తాను. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసిన ఇట్ గివ్స్ దత్తాత్రేయ ఆరాధన. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సింహానికి అంటే సింహలగ్నం, వృషభ రాశిలో జన్మించాము, సింహలగ్నం ఉంది. ఈ సింహలగ్నము వృషభ రాశి అనేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా చంద్రుడు వృషభంలో ఉంటాడు, లగ్నం సింహం అవుతుంది. ఇది ఇన్సూరెన్సెస్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎనీ భూ సంబంధించిన, అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్లో కూడా ఓన్లీ ల్యాండ్, రియల్ ఎస్టేట్, పర్టికులర్గా రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ ట్రైనింగ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి తయారు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి వీటికి బాగా బాగుంటుంది. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అంటే కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కందుడిని ఓం స్కందాయ నమః, గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది మనీ విషయాన్ని. మీరు చూడొచ్చు, మీరు అంటే ఇది చేస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది, సోర్సెస్ పెరుగుతాయి. అలాగే వృషభ రాశి కన్యా లగ్నం, ఇది ఫైనాన్షియల్, ఫుడ్ రిలేటెడ్, పర్టికులర్గా ఫుడ్ రిలేటెడ్ ఇస్తుందండి. ఇక్కడ మీరు ఫుడ్లో కనుక మీకు మూన్ ఎఫ్లెక్షన్లో లేడు, హ్యాపీగా హోటల్స్ పెట్టుకోవచ్చు, కాటన్ రిలేటెడ్ బిజినెసెస్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ రిలేటెడ్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే ఇంక తిరిగి ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాల పదార్థాలు, నీళ్ళు, దీనికి అసలు తిరిగి ఉండదు. అదేవిధంగా ఇంట్లో ఏదైనా డెకరేటివ్ రిలేటెడ్ అని, ఆర్ట్ రిలేటెడ్, కళా సంబంధం వాటి మూలంగా కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా వృషభ రాశి తులా లగ్నంలో జన్మించారనుకోండి, ఇది ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏంటంటే జాబ్. నార్మల్గా ఇది జాబ్ని ఇస్తుంది. కాకపోతే రాశి అండ్ లగ్నం రెండూ కూడా చంద్రుడు, లగ్నం రెండు కూడా శుక్ర రాశుల్లో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేను రఫ్గా కొన్ని బేసిక్ చెప్తున్నాను ఉన్నారు కాబట్టి. ఇదైనా కన్సల్టెన్సీ రిలేటెడ్, ఒకవేళ బిజినెస్లు చేయాలనుకుంటే జాబ్ కన్సల్టెన్సీస్ చేయొచ్చు. బట్ నార్మల్గా జాబ్ చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ జాబా బిజినెస్ అనేది మీ పర్సనల్ చార్ట్లో కనుక స్వేచ్ఛాయోగాలు ఎక్కువగా ఉంటే ఇట్ గివ్స్ బిజినెస్, గులామీ యోగాలు ఎక్కువగా ఉంటే ఇట్ గివ్స్ జాబ్, గుర్తుపెట్టుకోండి. అలాగే వృషభ రాశి వృశ్చిక లగ్నము, గుర్తుపెట్టుకోండి, వృశ్చిక లగ్నము వృషభ రాశి, ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా ఇది ఇచ్చే రిజల్ట్ ధన సంబంధించినటువంటి విషయంలో, గుర్తుపెట్టుకోండి, ధన సంబంధించినటువంటి విషయంలో బిజినెస్ రిలేటెడ్ మూలంగా, ఆ బిజినెస్లో కూడా ఇక్కడ ఏంటంటే స్కార్పియో లగ్నం అయింది, బిజినెస్ సంబంధించినటువంటిది చంద్రుడు చూస్తున్నాడు, రాశిని చూస్తుంటాడు. చంద్రుడికి లగ్నానికి ఉన్న డిస్టెన్స్ని తీసుకుంటే ఎనీ బిజినెస్ రిలేటెడ్ వీళ్ళకి యోగిస్తుంది. అయితే వీళ్ళ పర్సనల్ చార్ట్లో మరలా అగైన్ ఏ బిజినెస్లు బాగుంటుందనేది పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. అలాగే వృషభ రాశి ధనస్సు లగ్నం, బయట దేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగము, ఏదైనా ఇన్సూరెన్సెస్ చేయడం ద్వారా ఒకటి. అయితే ఇన్సూరెన్సెస్ అనేది దీనికి ఎక్కువ వర్తించదు. బట్ ఇక్కడ ఏంటంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా, ఇదేదో మీరు ఏదో ఉద్యోగం చేయడం కాదని, ఇక్కడ ప్రతిసారి కూడా మనం ఏదో జాబ్ ఉద్యోగం ద్వారానే ధనయోగం రాదండి. కొంతమంది ఏం చేస్తారు, నేను పలానా ఒక 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి, ఒక 50 లక్షలు ఉన్నాయి ఉదాహరణ, లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొని ఒక ల్యాండ్ కొనేస్తారు, వీళ్ళ జాబ్ వీళ్ళు చేసుకుంటుంటారు. అదేమవుద్దంటే షార్ట్ పీరియడ్లో లేదా కొంత లాంగ్ పీరియడ్లో అయినా టక్ మనకు 4 రెట్లు అయిపోతుంది. అంటే 1 కోటి రూపాయలు పెట్టారు, ఒక 5 కోట్లే కూర్చుంటుంది. అరే ఎంతకాలం కష్టపడితే 5 కోట్లు రావాలి. ఇట్లాంటి లక్ అనేది ఫేవర్ చేస్తుంది ఎవరికి? వృషభ రాశి ధనుర్లగ్నానికి, గుర్తుపెట్టుకోండి.
అంటే ఎక్కడ మనకి ధనం ఏ రూపంలో లక్ ఫేవర్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు లక్ ఇంకా సరిగ్గా ఫేవర్ చేయట్లేదు అనుకునేటువంటి వారు స్కందను ఆరాధన చేయాలి. ఈ లగ్నం అంటే వృషభ రాశి ధను లగ్నం వాళ్ళు. అలాగే వృషభ రాశి మకర లగ్నం వాళ్ళు వీలైనంత మటుకు జాబ్లోనే బాగా ఇదవుతారు. కాకపోతే స్లో మూమెంట్ ఉంటుంది, స్లోగా సక్సెస్ అవుతూ ఉంటారు. అదేవిధంగా వృషభ రాశి కుంభలగ్నం ఇది కూడా, ఎందుకంటే లగ్నం నుంచి కేంద్రంలో ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు. 6th లార్డ్ అవనివ్వండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 6th అనేటువంటి డైలీ లైఫ్ అనేటువంటిది. వీళ్ళకి కూడా ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, మిల్క్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అద్భుతంగా కలిసి వస్తుంది. అట్లాగే మీ జన్మజాతకంలో బిజినెస్ యోగం బాగుంటే ఈ రంగాల్లో బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. మీ జన్మజాతకంలో బిజినెస్ లేదనుకోండి, ఈ రంగాల్లో జాబ్స్ బాగుంటాయి. ఇది నేను చెప్పేది. అలాగే మీన లగ్నం అండి, మీన లగ్నంలో జన్మించాము, వృషభ రాశిలో జన్మించాము అన్నప్పుడు ఇది కూడా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇట్స్ వెరీ క్లియర్. మీకు బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్సే బాగుంటుంది. లేదా రీసెర్చెస్ పిహెచ్డీ చేయడం ద్వారా, పిహెచ్డీ గైడ్ చేయడం ద్వారా, పిహెచ్డీస్ కొంతమంది ఏం చేస్తుంటారంటే చేయిస్తారు దగ్గరుండి, నేను మీకు గైడ్ చేస్తాను, దానికి కొంత కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ఆ రకంగా చేయడం ద్వారా మీకు అద్భుతమైన యోగాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు రాణించట్లేదు అన్నప్పుడు ఈ దేవత ఆరాధన చేసుకుని నేను స్పెసిఫిక్గా ఏదైతే చెప్పాను అలాగే మీకు కండిషన్స్ కూడా చెప్తాను. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి, మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి ఒకటి. రెండవది, మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలో మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గోచారంలో ఏదైనా కేతు ఏమైనా సంచరిస్తున్నాడా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో, ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు. లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి, అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి, మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందని మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.